హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గో క్యాప్చర్. ఈరోజు వచ్చేసి చెర్రీ టమాటోస్ని హార్వెస్ట్ చేయడానికి వచ్చేసాం. చూసారు కదా ఎన్ని అయితే హార్వెస్ట్కి వచ్చేసినాయో. మేమైతే ఇలా చెట్టుకే పండేంత వరకు ఉంచాము, ఆ తర్వాత హార్వెస్ట్ చేస్తున్నాము. నార్మల్ టమాటో కంటే ఇది కొంచెం స్వీట్ గాను అండ్ సైజ్ లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ చెర్రీ టమాటోస్ ని కర్రీస్ లో పెద్దగా వేయరు, ఇది రాగానే ప్రిఫర్ చేస్తారు. అండ్ స్నాక్ ఐటమ్స్ లో, సలాడ్స్ లో, శాండ్విచెస్ లో మంచిగా యూస్ చేసుకుంటారు. అండ్ కర్రీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇది మోర్ దాన్ స్వీట్ ఉంటది కాబట్టి నార్మల్ దానికంటే కర్రీస్ కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. ఈ చెర్రీ టమాటో బెనిఫిట్స్ వచ్చేసి ఇది స్కిన్ ప్రొటెక్షన్ కి, హార్ట్ హెల్త్ కి అండ్ ఇమ్యూనిటీకి బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ రిస్క్స్ అనేది క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావు. అండ్ ఈ చెర్రీ టమాటోస్ వచ్చి కొంచెం నార్మల్ టొమాటోస్ కంటే ఫాస్ట్ గా హార్వెస్టింగ్ అయితే వచ్చేస్తాయి అండ్ మంచిగా పండుతాయి అనమాట. ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ పక్కన చూసుకుంటే ఆల్రెడీ నార్మల్ టొమాటోస్ కూడా వేసాము, అవి ఇంకా పండలేదు. ఇవైతే ఆల్రెడీ హార్వెస్టింగ్ కూడా వచ్చేసినాయి. చూసారు కదా ఎన్ని అయితే వచ్చింది. అండ్ నెంబర్ ఆఫ్ కౌంట్ కూడా ఎక్కువ ఇస్తుంది చెర్రీ టమాటో. లైక్ కంపేర్ చేసుకుంటే నార్మల్ టమాటో కొంచెం హార్వెస్ట్ తక్కువ ఇస్తుంది, ఇది కొంచెం ఎక్కువ ఇస్తుంది అనమాట. నేనైతే కోసి కోసి అలసిపోయాను, ఏంటబ్బా ఇన్ని వచ్చేసినాయి అని. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను మా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో కోస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్. ఇదిగోండి చూడండి, నేను ఆల్రెడీ చెప్పా కదా నార్మల్ టమాటో ఇంకా లైక్ పండాలి అని చెప్పి. ఇది కొంచెం నెంబర్ ఆఫ్ కౌంట్లో కూడా కొంచెం తక్కువ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా టప్ఫుల్ చెర్రీస్ అన్నట్టు ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఉడతో మెడతో తినేసింది అనుకుంటా. ఇలా చాలా మందికి ఉంటుంది కదా సొంత హార్వెస్ట్ చేసుకోవాలి, ఇలా పండించుకోవాలి అని చెప్పేసి. అయితే మా డ్రీమ్ అయితే ఈ రోజు అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి బీరకాయ. ఆల్రెడీ హార్వెస్టింగ్ వీడియోస్ 3-4 వీడియోస్, షార్ట్ వీడియోస్, ఫుల్ లెంత్ వీడియోలో కూడా మీరు చూసారు. అండ్ ఇదైతే ఇస్తూనే ఉంది. ఇదైతే 4th హార్వెస్టింగ్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు కూడా చూడాలి అసలు ఎన్ని అయితే వచ్చినాయో. ఇలా పైన చూస్తే ఆల్రెడీ 2 అయితే హార్వెస్ట్కి వచ్చినాయి అండ్ కింద కూడా ఇంకా ఉన్నాయి, అది చూడాలి. ప్రస్తుతానికి ఇక్కడ 3 అయితే నాకు కనిపించినాయి. సో ఇదైతే తీసినాను. అండ్ కింద నేను ఆల్రెడీ 2 చూసాను, ఇంకా వెతకాలి, లోపల ఎక్కడెక్కడో ఉంటాయి. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒకటి ఉంది, ఇదైతే నేను ముందుగానే చూసాను. నెక్స్ట్ ఇంకా అటువైపు కూడా నేను ఇంకొకటి చూసాను, ఇంకా వెతికితే ఒక 2-3 బయట పడవచ్చు. మాకైతే ఈ నేతి బీరకాయ తిని తిని బోర్ కొట్టేసింది. మిగతా హార్వెస్టింగ్ ఎప్పుడు హార్వెస్టింగ్ వచ్చినా ఎవరికొకరికి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అండ్ చూసారా, నేను ఆల్రెడీ 2 చూసానని చెప్పాను, ఇక్కడ కూడా దాక్కొని ఇంకొకటి ఉంది. సో టోటల్గా మనకైతే 6 బీరకాయలు, అంటే 6 నేతి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసామన్నమాట ఈరోజు. ఇవన్నీ ఇచ్చేస్తాము. అబ్బా ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో, ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో. అలా హార్వెస్ట్ చేసుకుంటుంటే తెలియలేని సాటిస్ఫాక్షన్ అండి. ఆ వీడియోస్ తీస్తున్నప్పుడు కూడా మేము ఎంత స్మైల్ చేస్తూ ఎంత హ్యాపీగా తీస్తాము. అండ్ చూడండి ఈ చిట్టి చామంతులు కూడా, నాకు ఈ చిట్టి చామంతులు అంటే చాలా ఇష్టం ఫ్లవర్స్లో. అండ్ చాలా క్యూట్గా చాలా మంచిగా ఉంటాయి. ఈ టబ్బు చూసినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఫుల్ కలర్ఫుల్గా. అండ్ మీకు ఏ ఫ్లవర్స్ అండ్ ఏ వెజిటేబుల్స్ పండించడం ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. అండ్ మా గార్డెన్ ఫుల్ లెంత్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసాం, పార్ట్ 1 పార్ట్ 2. ఇంకా ఎవరైనా చూసుండకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. అండ్ మా వీడియోస్ కోసం, హార్వెస్టింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ టు గో క్యాప్చర్. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.